ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకవైపు సంతోషం, ఇంకోవైపు బాధగా ఉంది. థ్యాంక్స్ రామ్, కనీసం నువ్వైనా నా గురించి ఆలోచిస్తున్నావు. మీ పెన్ని ప్రాణాలతో తిరిగొచ్చినందుకు సంతోషం, మరి బాధెందుకు? పిన్ని లేదు అని నాన్న విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి? ఆ విషయం ఆవిడ కదా ఆలోచించాలి. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు మామా? నేను ఆవిడ కొడుకుని సీత. పిన్ని నాకు అమ్మలాంటి. తను బాధపడకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. నిజంగా నువ్వు నా కొడుకు అనిపించావురా. ఈ అమ్మ గురించి నిజాయితీగా ఆలోచిస్తున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవిడ గారు ఇక్కడే ఉన్నట్టున్నారు. నువ్విక్కడే ఉన్నావా అత్త? చెప్తాను సంగతి. పిన్నికి అన్యాయం జరగకూడదు సీత. తన స్థాయి, స్థానం, విలువ, గౌరవం ఎక్కడ తగ్గకూడదు. సరే మామ, కాసేపు మీ పిన్ని విషయం పక్కన పెడదాం. మావయ్యకి విద్యాదేవి టీచర్కి పెళ్లి జరగలేదు అనుకుందాం. మీ పిన్ని మొన్న చచ్చిపోలేదు, మళ్ళీ తిరిగి రాలేదు అనుకుందాం. ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అనుకుందాం. ఒకవేళ ఎప్పుడైనా మీ అమ్మ సుమతి తిరిగి వచ్చిందే అనుకో, అప్పుడైనా మావయ్య సుమతి అత్తమ్మను భార్యగా స్వీకరిస్తారు కదా. అప్పుడు కూడా మీ పిన్ని విషయంలో ఇంతే ఫీల్ అవుతావా? మీ అమ్మను పక్కన పెట్టి మీ పిన్ని స్థాయి, స్థానం గురించి ఆలోచిస్తావా? అప్పుడు మీ అమ్మకి న్యాయం జరగాలనుకుంటావా, లేక మీ పిన్నికి న్యాయం జరగాలనుకుంటావా? చెప్పు మామా, అప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తావు? ఎప్పుడైనా నేను మా పిన్ని గురించి ఆలోచిస్తాను సీత. మా అమ్మ నన్ను కనుండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నన్ను ప్రీతిని పెంచింది, మా బాగోగులు చూసుకుంది మా పిన్ని. మా అమ్మ వదిలేసి వెళ్ళిన బాధ్యతల్ని మా పిన్ని నెరవేర్చింది. ఇటు ఫ్యామిలీని, అటు కంపెనీని ఒంటి చేత్తో నడిపించింది. అలాంటి పిన్నికి నేను జీవితాంతం రుణపడుంటాను. మా అమ్మ అంటే నాకు ఇష్టం, గౌరవం రెండూ ఉన్నాయి. అలా అని పిన్నిని తక్కువ చేయలేను. అమ్మతో సమానంగా చూస్తాను. అయినా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేదు కదా, ఎలా తిరిగి వస్తుంది? అమ్మ లేనప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి అర్థమే లేదు సీత. మీ అమ్మ ప్రాణాలతో తిరిగొచ్చింది మామ, కాకపోతే తన రూపం మారిపోయింది. ఆ నిజాన్ని త్వరలోనే బయట పెడతాను. ఇలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తాయి సీత? ఏదో ఆలోచించానులే మామా. సరే మామా, ఈ పాలు తాగు. నిద్ర వస్తుంది, పడుకుందాం. ఏ అప్పుడే నిద్రపోదామా? మీ పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించి నువ్వు అలసిపోయావు కదా, పడుకో. అంత కోపం ఎందుకు? అయినా నాన్న పెళ్లి విషయంలో నేనేం మాట్లాడనని చెప్పాను కదా. అవును, కానీ పిన్ని గురించి మాత్రం ఆలోచిస్తావు. రామ్ నా గురించి ఆలోచించిన విద్యాదేవి సుమతి అని తెలిస్తే నాకు రిస్క్ అవుతుంది. త్వరగా దీనికి సొల్యూషన్ వెతకాలి.
ఇప్పుడే నీ మంచితనం గురించి విద్యాదేవితో చెప్పు. మా గురించి నువ్వు అర్థం చేసుకుంటావు అన్నాను. పిన్ని లేదు అని నాన్న విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి? సడన్ గా ఈ గుడి ప్రోగ్రాం పెట్టారేంటి? మనకు పెళ్ళయింది. ఇంట్లో వాళ్ళందరితో కలిసి దేవుణ్ణి దర్శించుకుంటే మంచిది అనుకున్నాను. మిగతా వాళ్ళు రాము అన్నారు. అందుకే రామ్ సీతల్ని తీసుకొచ్చాను. మీ పెళ్లి జరిగింది కూడా ఈ గుళ్ళోనేనా? సారీ అత్తమ్మా. అత్తమ్మ, విద్యాదేవి టీచర్ ఇప్పుడు మావయ్యని పెళ్లి చేసుకుంది కాబట్టి అత్తమే కదా అవుతుంది. మీకు అమ్మ అవుతుంది. అమ్మ అని పిలవడం ఇష్టం లేకపోతే పిన్ని అని కూడా పిలవచ్చు. బలవంతం ఏమీ లేదు రామ్. ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువ. పదండి. బాగున్నారమ్మా? బాగున్నారా బాబు? బాగున్నాం పంతులు గారు. ఆ రోజు నేను మా మామయ్య గుడికి వచ్చినప్పుడు మాకు 2 ప్రమిదలు ఇచ్చి దీపాలు వెలిగించమని చెప్పారు. గుర్తుందమ్మా, మీ 2 దీపాలు తెల్లవారే వరకు వెలిగాయి కదా. వెలిగే పంతులు గారు. నేను మామ ఎంతో సంతోషించాము. ఆ రాత్రంతా తన 2 దీపాల గురించి చాలా టెన్షన్ పడింది పంతులు గారు. ఫోన్లే బాబు, శుభవార్త చెప్పాను. మీరు వెలిగించిన 2 దీపాల్లో ఏది కొండెక్కినా చాలా అరిష్టం జరిగింది. దేవుడి దయ వల్ల ఏ దీపం కొండెక్కలేదు పంతులు గారు. అంతా బాగా జరిగింది. సంతోషంగా ఉంది. నిన్న ఈ గుళ్ళో పెళ్లి చేసుకుంది మీరే కదా? అవును పంతులు గారు, వీళ్ళు మా కొడుకు కోడలు. కుటుంబ సమేతంగా వచ్చారన్నమాట. శుభం. ముందు మావయ్య అత్తయ్యల పేరు మీద, ఆ తర్వాత మా పేర్ల మీద అర్జున్ చేయించండి పంతులు గారు. మావయ్య గారి పేరు జనార్దన్, అత్తమ్మ పేరు సుమతి. సుమతి కాదు, విద్యాదేవి. అదే విద్యాదేవి. మా పేర్లు సీతారాం, వశిష్ఠ గోత్రం. గుర్తుందమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.